ఇది హెడ్డింగ్. ఆ టేబుల్లో ఏమేమి ఉండాలి అనేది హెడ్డింగ్స్ పెట్టాలి. అవునా కదా? ఈ హెడ్డింగ్స్ మొత్తాన్ని ఏమంటారంటే నేమ్ అని పిలుస్తారు. సిఎన్ అనేనా? ఎమ్మా సతీష్ సిఎన్ అనేనా? అంటే కామన్ నేమ్ అని. పెయింట్లో రాయడం కొంచెం టఫ్గా ఉంటుంది. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, టేబుల్కి ఒక పేరు పెట్టాలి. మనం వెళ్ళి ఏం చేద్దాం, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, టేబుల్కి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు ఎలా పెడతాం అనేది ఒకసారి మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఫాస్ట్గా క్రియేట్ అని రాయాలి. మనం ఏం చేయాలి, మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మీ అందరికీ కూడా ఏం చేశానంటే వర్క్ చేయడానికి గ్రూప్లో ఒకటి పెట్టాడు అనమాట. ఏంటిదంటే ఆన్లైన్ కంపైలర్ విత్ ఎస్క్యూఎల్ అనేసి ఒకటి ఉంది చూడండి. అది కనుక వాడడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు చేయొచ్చు అనమాట. లేదు మీరు ఇంకా వర్క్ చేయాలి అంటే మీకు అందరికీ కూడా ఇంతకుముందు సోలో లెర్న్ అని ఒక ఏం చేసంటే ఒక కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఒకటి మనం వాడుతున్నాం అనమాట. ఆ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే వెబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ వెబ్ అనే దాని మీద క్లిక్ చేసేసి కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే ఎస్క్యూఎల్ అని ఒక పేజీ వస్తుంది. ఆ పేజీ మీద కనుక మనం క్లిక్ చేసుకున్నాం అనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనంతా కూడా ఏమైందంటే మన యొక్క కంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే ఎస్క్యూఎల్లోకి మారిపోయింది. ఓకేనా? ఈ ఎస్క్యూఎల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనేది ఎలా అనేది చేద్దాం. క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేనేం చేస్తున్నాను, పవర్ పాయింట్లో ఏం చేస్తున్నాను, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నాం. ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, టేబుల్కి ఒక పేరు అనేది పెట్టాలి. అంతేనా కదా? టేబుల్కి పేరు పెట్టాలా లేదా? అంతేనా కదా? ఓకే డన్. ఆ టేబుల్ పేరు పెట్టాలి అంటే ఎలా పెడతాం అనేది ఒకసారి చూద్దాం. టేబుల్ పేరు పెట్టాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి మనం ఏం చేయాలంటే టేబుల్ని క్రియేట్ చేయాలి అంటున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్రియేట్ అని ఏం చేయాలంటే ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ను వాడాలి. అంటే ఒక కమాండ్ వాడాలి. అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎస్క్యూఎల్ని వాడి క్రియేట్ చేయాలంటే క్రియేట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ను వాడాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే, చేసేసాను. ఓకేనా? ప్రతిదీ కంప్లీట్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే స్పేస్ అనేది చేయాలి. ఓకే డన్. ఇప్పుడు నేనేం క్రియేట్ చేస్తున్నానంటే ఏ పేరుతో క్రియేట్ చేద్దాము, నాకేంటంటే క్రికెట్ అంటే బాగా ఇష్టం అనమాట. క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఈ క్రికెట్కి సంబంధించిన డేటా నా దగ్గర ఉంది. అంటే విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ అని వీళ్ళకి సంబంధించిన స్కోర్కి సంబంధించిన డేటా మొత్తం నా దగ్గర ఉందనమాట. రాత్రి మ్యాచ్ చూసాను బాగా. అప్పుడు వాళ్ళ డేటాతో నేనేం చేద్దాం అంటే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే వీళ్ళని ఏమంటారు, వీళ్ళకి ఒక పేరు పెట్టుకుందామా, ఈ టేబుల్కి ఏమని పెట్టుకుందాము, ప్లేయర్స్ అని పెట్టుకుందామా, ప్లేయర్స్ అనుకుంటున్నాను. అంటే అంటే నేను ఇంకా రాయట్లేదు, అంటే అక్కడ రాసుకున్నాం కాబట్టి. అంటే ఈ టేబుల్కి ఒక పేరు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ పేరుని ఏమనుకున్నానంటే ప్లేయర్ అనే పేరుతో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ప్లేయర్ అని రాసుకున్నాను. లేదు నేను ప్లేయర్ పెట్టాను కాబట్టి ఈరోజు క్రికెటర్స్ అని పెట్టుకున్నాం. క్రికెటర్స్ అన్నాను. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నాకేమైంది, ఇప్పుడు పెయింట్లోకి వచ్చాను. ఏమైందో చూడు, ఒక టేబుల్కి ఒక పేరు అనేది పెట్టేసాను. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్కి పేరు పెట్టాను. ఓకే, ఈ పేరు అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ టేబుల్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ బాక్స్లో ఏ పేరు పెట్టుకున్నాము దాని కింద ఏ డేటా ఫిల్ చేద్దాం అనేది మనకు ఉండాలి కదా. ఇక్కడ ఉన్న దీన్ని ఏమంటారంటే కాలం అంటారు. అంటే టేబుల్లో ఏమేమి ఉంటాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్లా నిలువుగా ఉండే వాటిని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. అంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కాలంలో నేమ్ అనేది పెట్టాలి. అంటే ఈ టేబుల్లో మనకి ఏముంటాయి అంటే కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో మనం ఏం చేయాలంటే ప్రతి కాలంకి ఒక హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్ కింద మనం ఏం చేయాలంటే ఆ కాలంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటా ఉండాలన్నమాట. మనం ఏం చేయాలి, ఒక కాలం క్రియేట్ చేయాలి, ఆ కాలంకి ఒక పేరు అనేది పెట్టాలి. అంతేనా కాదా? అంటే టేబుల్ రాయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ టేబుల్కి ఒక పేరు పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి,
ఆ టేబుల్ లోపల ఏం చేయాలంటే ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ఉండేటట్లు సెట్ చేసుకోవాలన్నమాట. నా దాంట్లో టేబుల్లో 4 కాలమ్స్ ఉండాలనుకున్నాను. అంటే 4గో బాక్స్ పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ బాక్స్కి ఏ పేరు పెట్టాలి, రెండో బాక్స్కి ఏ పేరు పెట్టాలి, మూడో బాక్స్కి ఏ పేరు పెట్టాలి, 4గో బాక్స్కి ఏ పేరు పెట్టాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ టేబుల్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ కాలంలో నేనేం చేస్తున్నానంటే ఒక పేరు పెడుతున్నాను. ఏ పేరు పెడుతున్నానో చెప్పాలి అంటే సింటాక్స్ చూద్దాం. ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది పెట్టుకోవాలి. ఆ రౌండ్ బ్రేస్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాలంలో ఏ పేరు పెడుతున్నాం, కాలానికి ఏ నేమ్ పెడుతున్నాం, టేబుల్లో ఫస్ట్ బాక్స్ ఉంది కదా, కాలం నేమ్ పెట్టాలి కదా, ఆ కాలం నేమ్కి ఏం పేరు పెడుతున్నాం అనేది చెప్పి దాని తర్వాత మనం ఏం చేయాలంటే డేటా టైప్ అనేది వాడాలి. ఓకేనా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బాక్స్ అయిపోయింది. ఈ బాక్స్లో ఉన్న ఫస్ట్ కాలానికి ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. ఏ హెడ్డింగ్ పెడుతున్నానంటే నేను క్రికెటర్స్ కదా, క్రికెటర్స్ యొక్క పేర్లు పెట్టాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేనేం పెడుతున్నానంటే నేమ్ అనే ఒక హెడ్డింగ్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేశాను. ఆ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పేరు పెట్టాను. ప్రతిదీ అయిపోయినాక స్పేస్ ఇవ్వాలన్నాను కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే టేబుల్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది వాడాలి. ఓకేనా? వాడేసాను. ఓకేనా? ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలి అంటే ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలి, టేబుల్కి ఫస్ట్ మనం ఏం చేయాలి, టేబుల్ లోపల పేర్లు పెట్టాం. ఆ టేబుల్కి ఉన్న క్లాస్ నేమ్ అనేది కాలం నేమ్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాలి. కాలం నేమ్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము అక్కడ ఉన్న మొదటి బాక్స్లో ఏ హెడ్డింగ్ పెట్టాలి అనేది చెప్పాలి. మొదటి బాక్స్లో ఏ హెడ్డింగ్ పెట్టాలి, మనము నేమ్ అనే హెడ్డింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే నేమ్ అని పెట్టుకున్నాను. ఓకే డన్. తర్వాత స్పేస్ ఇచ్చాను. ఎందుకు స్పేస్ ఇచ్చానంటే అనేది చూద్దాం. ఇక్కడ నేనేం పెడతాను, నేమ్ అని ఇచ్చాను అనుకో, క్రికెటర్ లిస్ట్లో ఫస్ట్ ఏం రాస్తాను, విరాట్ అని రాస్తాను. విరాట్. తర్వాత ఏం రాస్తాను, రోహిత్ అని రాస్తాను. రోహిత్. తర్వాత ఏం పెడతాను, ఇంకోటి ఏదో పెడతాను, హార్దిక్ అని పెడుతున్నాను. అంతేనా కాదా? అంటే వీటినేమంటారు అంటే ఈ కాలంలో మనం ఏం పెడుతున్నాము, పేర్లు పెడుతున్నాం. విరాట్ అనే పేరు, ఎక్కడ ఇంకొక పేరు రాయాలి, ఎక్కడ ఇంకొక పేరు రాయాలి. ఎన్ని పేర్లు రాయాలో నాకు తెలియదు కదా, ఎన్ని పేర్లతో డేటా క్రియేట్ చేయాలో నాకు తెలియదు కదా. ఈ పేరుల్ని ఏమంటారంటే ఇలా పేరులు పెట్టడాన్ని ఒక పేరుతో పిలుస్తారు అన్నమాట. పేరులు పెట్టడాన్ని ఏమంటారు, మన దగ్గర డేటా టైప్స్ ఉన్నాయి కదా, పేరు పెట్టాలంటే దాన్ని ఏమంటారు, నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు ఇంటీజర్ అని. అలానే 1 పాయింట్ ఆ కాలంలో మనం ఏం చేస్తామంటే 1.25 1.35 అనే నెంబర్ ఇవ్వాలి అంటే దాన్ని ఫ్లోట్ అంటారని మీరే చెప్పారు. అలానే ఒక కాలంలో ఏం చేస్తారంటే పేరు పెట్టాలి అనుకో, దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారని మీరే చెప్పారు కదా. స్ట్రింగ్ అనేది మనం పెట్టాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏం సింటాక్ వాడతాం స్ట్రింగ్ను పెట్టాలి అంటే, దాన్ని ఒక డేటా టైప్ అని పిలుస్తారు. దాన్ని ఏమంటారు నాన్న, ఏమంటారు మీ అందరికి తెలుసు కదా, వార్ క్యార్ అని పిలుస్తారు అనమాట. వార్ క్యార్ అని రాసేస్తాను. ఓకేనా? ఓకే. ఇక్కడ నేను ఎన్ని పేర్లు పెడదాం అనుకుంటున్నా అంటే మొత్తం ఎన్ని పేర్లు పెట్టాలి నీ ఇష్టం, పెడితే పెట్టు లేకపోతే లేదు, కామా పెట్టేసి అంటే అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే డన్. తర్వాత అయిపోయినాక స్పేస్ ఇవ్వాలి కదా, ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ పెయింట్లోకి వచ్చాను. అంటే ఫస్ట్ నేనేం చేశాను, ఒక టేబుల్ పేరు పెట్టాను. ఆ టేబుల్ లోపల నేనేం చేశాను, హెడ్డింగ్లు పెడుతున్నాను. మొదటి హెడ్డింగ్కి పేరు పెట్టేశాను. పేరు పెట్టడం అనేది వచ్చేసేసిందా. ఆ పేరు లోపల ఏమేం పెడతాము అంటే ఒక హెడ్డింగ్ పెట్టాను. ఆ హెడ్డింగ్కి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు పెట్టాను. ఈ హెడ్డింగ్లో మనం ఏం పెడతామో అవి పెట్టడానికి మనం ఏం వాడాలి అంటే డేటా టైప్, అంటే ఏ డేటా టైప్ అయితే ఉంటుందో ఆ డేటా టైప్ని వాడాలన్నమాట మనం. ఓకే రన్. ఇప్పుడు రెండో దాంట్లో ఏం పెడదాం అనుకున్నాను, ఈ టేబుల్లోనే రెండవ కాలంలో నేను ఇంకొకటి పెడదాం అనుకున్నాను. క్రికెటర్స్ కాబట్టి పేరు అయిపోయింది. పేరు తర్వాత మనం ఏం పెడదాము, వాళ్ళ యొక్క వయసు పెడదాం. వయసు అంటే ఏజ్ అంటారు కదా, అంటే ఏజ్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. కాబట్టి రెండవ కాలంలో నేనేం పెడుతున్నానంటే వాళ్ళ యొక్క ఏజ్లకు సంబంధించిన డేటా మొత్తం నింపుదాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే రెండో బాక్స్ ఏజ్ కాబట్టి ఏజ్ అని పెట్టాను, పెట్టి స్పేస్ ఇచ్చేసాను. ఓకే డన్. ఏజ్లు అంటే ఎట్లా ఉంటాయి, ఏజ్లు అంటే యాపిల్ అని మ్యాంగో అని ఎట్లా ఉంటాయా, ఉండవు కదా. 1 2 3 4 5 6 7 ఇలాంటి నంబర్స్ రూపంలో ఉంటాయి కదా. నంబర్ అనేది కదా మనం ఈ డేటాలో మనం రాసేది. ఇక్కడ ఏం రాస్తాం ఏజ్లో, వాడికి 12 ఏళ్ళు, మా సతీష్కి అయితే 16 ఇయర్స్ అను లేకపోతే 18 ఇయర్స్ అని రాస్తాం కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, నంబర్ అంటాం కదా. నంబర్ పెట్టడాన్ని ఏమంటారు నాన్న సతీష్, నంబర్ పెట్టడాన్ని ఏమంటారు,
ఇంటీజర్ అంటారని నువ్వే చెప్పావు కదా నిన్న, అంటే ఇంటీజర్ అంటారు కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ టేబుల్లో నేనేం రాస్తానంటే ఇంటీజర్స్ నింపుతున్నాను. ఇంటీజర్ అనేది ఫుల్ ఫేమ్ అయినా రాయొచ్చు, లేదా ఐఎన్టీ అనేది రాసినా చాలు అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ క్యాప్స్ రాశాను కాబట్టి ఈ కూడా ఏం చేద్దామంటే క్యాప్స్ లో ఉండేటట్టు చూసుకో. ఇంటీజర్ అని పెట్టాను. ఓకేనా? ఓకే డన్. తర్వాత కాలం కూడా రాసేసాను, అయిపోయింది. ఓకేనా? డన్. తర్వాత అదే బాక్స్ లో మరొక హెడ్డింగ్ కాలం చూద్దాం. ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్? ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? ఎస్ సార్. ఓకే ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలం నేమ్ లో టేబుల్లో ఉన్న మరొక బాక్స్ లోకి వెళ్ళాను. మరొక బాక్స్ లో ఏం పెడదాము హెడ్డింగ్ పెట్టాలి కదా. హెడ్డింగ్ ఏమనుకున్నా అంటే స్కోర్ అనుకున్నాను. స్కోర్ పెడదాం అనుకున్నాను. స్కోర్ అనుకున్నాను. స్కోర్ అనేది రాయాలి అంటే మనం ఏం చేస్తాము, స్కోర్ అనేది రాసుకున్నాం. స్కోర్ అనేది పెడదాం అనుకున్నాను. స్కోర్ అని రాసేసాను, అయిపోయింది. ఆ స్కోర్ అనే కాలంలో మనం ఏం రాస్తాము అనేది చూద్దాం. ఈ స్కోర్ అనే కాలంలో మనం ఏం రాస్తాము, విరాట్ కోహ్లీ ఒక యాపిల్ కొట్టాడని రాస్తామా? కాదు కదా. మనం ఏం కొడుతున్నాం, 100 రన్స్ కొట్టాడు, లేకపోతే మనం ఏం చేస్తాం 10 రన్స్ కొట్టాడు, 0 రన్స్ కొట్టాడు అని రాస్తాం కదా. అంటే ఏం రాస్తాం మనం ఈ కాలంలో, నంబర్స్ రాస్తాం. నంబర్స్ అంటే దాన్ని ఏమంటారు, నంబర్స్ అంటే ఏమంటారు, నంబర్స్ ఏమంటారు మీ అందరికి తెలుసు కదా, ఇంటీజర్ అంటారు. ఇంటీజర్ అని రాసుకున్నాను, అయిపోయింది. ఓకే డన్. తర్వాత కూడా ఇంకొక బాక్స్ కూడా రాద్దాం అనుకున్నాను కదా, మన టేబుల్లోనే ఇంకొక కాలం కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇంకో కాలానికి వస్తున్నాను కాబట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాలంలో ఏం పెడదాము, స్కోర్ అయిపోయింది, నేమ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, స్కోర్ అయిపోయింది, బాల్స్ అనేవి పెడదాం. ఎన్ని బాల్స్ ఆడాడో చూద్దాం. బాల్స్ కాబట్టి ఈ కాలానికి హెడ్డింగ్ ఏం పెడదాం అంటే బాల్స్ కాబట్టి బాల్ అని పెట్టుకున్నాను అనమాట. బాల్స్ అని పెడదాం. ఓకే డన్. తర్వాత ఏం చేసాము, ఈ క్రికెటర్స్ ఎన్ని బాల్స్ ఆడాడో చెప్పాలి అంటే మనం దేంతో చెబుతాము, మ్యాంగో అంటామా, లేకపోతే ఎస్ఆర్ నో అంటామా, లేకపోతే టైం చెప్తామా. 2 బాల్ ఆడాడు, 4 బాల్ ఆడాడు, 0 బాల్ ఆడాడు, 10 బాల్ ఆడాడు అని రాస్తాం కదా. అంటే ఏం రాస్తాము ఈ కాలంలో, బాల్స్ అనే కాలంలో మళ్ళీ నెంబర్సే రాస్తాం కాబట్టి నెంబర్స్ ఏమంటారు, ఇంటీజర్ అంటారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇంటీజర్ కాబట్టి ఐఎన్టీ అని పెట్టాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాక్స్ ఉందో లేదో చూసుకున్నాను. ఇంకో బాక్స్ ఉండాలి అంటే ఏం చేశాను, మళ్ళీ ఎంటర్ కొట్టాను. ఇక్కడికి వెళ్ళి మన టేబుల్లో ఎన్ని బాక్స్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి, 1 2 3 4 కాలం నేమ్స్ ఉంటే చాలు. అంటే మనం 4 కాలమ్సే పెడదాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4 కాలమ్స్ అయిపోయింది. తర్వాత మనం ఏ కాలం రాయట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కామాన్ రిమూవ్ చేసేసేసి మనం ఏం చేయాలి అంటే ఇందాక మనం రౌండ్ బ్రేస్ ఓపెన్ చేసాం కదా, ఆ రౌండ్ బ్రేస్ తో క్లోజ్ చేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే సెమీ కాలన్ పెట్టాలి. అంటే మనం ఇక్కడ డేటా కంప్లీట్ చేసాము. సెమీ కాలన్ అనేది పెట్టానంటే ఒక క్వైరీకి ఎండ్ అనేది పెట్టేశాను అని దాని మీనింగ్ అనమాట అని చెప్పేసేసాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే కిందకు వస్తే రన్ కమాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దీని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు నీ కింద క్వైరీ అవుట్పుట్లో ఏమీ లేవు. ఇప్పుడైతే చూడు ఏమో వచ్చిందియో, నేమ్ అని, ఏజ్ అని, స్కోర్ అని, బాల్స్ అని 4 కాలమ్స్ వచ్చినాయి అనమాట. అవునా కదా? నేమ్ అని, ఏజ్ అని, స్కోర్ అని, బాల్స్ అని 4 కాలమ్స్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా? దానికి ఏ డేటా టైప్ వాడుకోవాలనుకున్నాం, నేమ్ అనే కాలంలో మనం ఏం పెట్టాలనుకుంటున్నాము, వార్కార్ అంటే స్ట్రింగ్స్ మాత్రమే పెట్టాలని చెప్పాం. ఏజ్ అనే కాలంలో ఏం పెట్టాలనుకున్నాం, ఇంటీజర్సే పెట్టాలని చెప్పేసాం. అలానే స్కోర్ అనే కాలంలో ఏం పెట్టాలనుకున్నాం, ఇంటీజర్సే పెట్టాలని చెప్పేసాం. అలానే బాల్స్ అనే కాలంలో ఇంటీజర్సే పెట్టాలనుకున్నాం. ఎక్కడే కనుక మీరు చూసారనుకో క్వైరీ అవుట్పుట్ కాకుండా మనం ఏం క్రియేట్ చేసాము, మన క్రికెటర్స్ కి సంబంధించింది క్రియేట్ చేసాం కాబట్టి క్రికెటర్స్ అనే హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళాను. హెడ్డింగ్ దగ్గరికి వెళ్తే చూడు ఏమైందో, క్రికెటర్స్ అనే టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ టేబుల్ లోపల కాలమ్స్ ఏం పెట్టాను, కాలం నేమ్స్ ఒకటి నేమ్ అనేది, ఏజ్ అనేది, స్కోర్ అనేది, బాల్స్ అని ఇలా పెట్టేసాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ చెప్పాలా? ఇంకా అర్థం కాకపోతే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమ్మా, ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్, ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే డన్. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేశానంటే ఇంకొక చెక్ కూడా చేద్దాం. ఆల్రెడీ నేనేం చేశానంటే నేను క్రియేట్ చేశానో లేదో అనేసి మా సతీష్ అనే అబ్బాయికి ఏం చేశానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మళ్ళీ దీన్నే క్లిక్ చేస్తే ఇంకో టేబుల్ కూడా క్రియేట్ అయింది కదా, ఈసారి కాలేజీదే ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాంలే, పక్కన క్రికెటర్స్ ఇంకోటి కూడా చేస్తే ఇది ఇండియన్స్ కి పెడితే ఇంకోటి ఏమైనా ఆస్ట్రేలియన్స్ కి పెడదాంలే అనేసి మనోడు ఏం చేశాడంటే ఈ క్రికెటర్స్ అనే పేరుతోనే మరొక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు.
అప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే రన్ యాజ్ ఏ కోడ్ అనేది మళ్ళీ నొక్కాడు. నొక్కంగానే ఏమొచ్చిందంటే ఒక అవుట్పుట్ అనేది వచ్చింది, ఎర్రర్ అనే అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డేటాబేస్లో ఎప్పుడూ కూడా ఒకే నేమ్తో మల్టిపుల్ టేబుల్స్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయలేమన్నమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఒకే నేమ్తో ఒక టేబుల్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు అనమాట. అంతేగాని మన ఊర్లో ఉన్నట్లు సతీష్ అనే పేరు ఒక 100 మందికి ఉన్నట్లు అలానే ఒకే పేరుతో మన డేటాబేస్లో ఎప్పుడు కూడా టేబుల్స్ అనేవి ఉండమన్నమాట. ఒకే పేరుతో ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఒక డేటా టేబుల్లో ఒక పేరుతో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. వేరొక నేమ్తో టేబుల్స్ అనేవి ఉండవు అనేది దీని ద్వారా మనం నేర్చుకున్నాం. అవునా కాదా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఇలా క్రియేట్ చేయడంలో ఏ ఇష్యూ లేదు కదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండో థింగ్లోకి వెళ్దాం. ఇది నిన్న నేర్చుకున్నాం. ఇక్కడ దాకా మనం ఎస్టర్డే నేర్చుకున్నాం. ఓకే. తర్వాత కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నా అంటే ఇప్పుడు నాకు ఒకటి ఉందన్నమాట. ఏం చేద్దాం అనుకున్నా అంటే నా టేబుల్స్లో ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, ప్రాగ్మా అనే కమాండ్. ప్రాగ్మా అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఏమున్నాయో చూడు, ఇక్కడ ఉన్న థింగ్ ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే. ఇక్కడ కనుక మీరు చూసారనుకో డేటాబేస్లో ఏమేమి ఉన్నాయో చూడు. ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది, అలానే కాలేజెస్ అనే ఒక టేబుల్ ఉంది, క్రికెటర్స్ అనే ఒక టేబుల్. డేటా వాల్యూ మనకు అనవసరం. ఇక్కడ ఏమన్నా చాలా టేబుల్స్ ఉన్నాయి అనుకున్నాను. నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక డేటాబేస్లో ఎప్పుడూ కూడా 1-2 టేబుల్స్ ఉండవు, కొన్ని లక్షల టేబుల్స్ ఉంటాయి అన్నమాట. డేటాబేస్ అంటే స్టోరేజ్ చేసుకునేది. అంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే కొన్ని వేల టేబుల్స్ అనేవి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేసి పెడతాం. ఈ టేబుల్స్ అన్నిటినీ నేనేం చేద్దామంటే ఆ టేబుల్లో ఏముందో మొత్తం ఒకేసారి చూసేద్దాం అనుకున్నాను. ఆ టేబుల్లో ఏముంటుందో కంటెంట్ మొత్తం. అలా కంటెంట్ మొత్తం అనేది చూడాలంటే ఒక టేబుల్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక టేబుల్లో ఉన్న టోటల్ డేటా మొత్తాన్ని కూడా మనం ఒకేసారి చూడాలి అనుకున్నాం అనుకో, అక్కడికి ఏ టేబుల్ ఉందని క్లిక్ చేసుకుంటే వెళ్ళలేమన్నమాట. ఒకే టేబుల్లో ఉన్న టోటల్ డేటా మొత్తం చూడాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎస్క్యూఎల్లో ఒక కమాండ్ ఉందన్నమాట. మీరే గుర్తుపెట్టుకోండి, కమాండ్ అనొద్దు అనమాట. కమాండ్ అనేది పాతకాలంలో వాడే భాష అనమాట. అందుకని కమాండ్ అనేది చెప్పినా ఓకే, కాకపోతే దాన్ని షార్ట్ కట్గా చెప్పాలి అంటే ప్రొఫెషనల్గా చెప్పాలి అంటే దాన్ని ఏమంటారంటే క్లాజ్ అని పిలుస్తారు ఎస్క్యూఎల్లో. అంటే ఎస్క్యూఎల్ యొక్క క్లాజ్ వాడదాం. ఇంకా మనం అందరం మర్చిపోదాం, కమాండ్ అనేది మీరు చెప్పొద్దు, నేను చెప్పను. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఉన్న ఒక టేబుల్ని చూద్దాం అనుకున్నాం, ఒక టేబుల్లో ఉన్న టోటల్ డేటా మొత్తం చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే మనకి ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క టోటల్ డేటా మొత్తాన్ని కూడా చూడొచ్చు అనమాట. అలా చూడాలి అంటే మనకున్న ఒక క్లాజ్ ఏంటంటే అదే రాస్తున్నాను అనమాట, ప్రాగ్మా అంటారనమాట. ప్రాగ్మా అని రాసేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే స్పేస్ ఇవ్వాలన్నమాట. అంటే మన క్లాజ్ అయిపోయింది కదా, కమాండ్ రాసేసాము, దాని పక్కన ఎప్పుడు కూడా స్పేస్ ఇస్తామని చెప్పాం కదా. ఓకే, మనం దేన్ని చూద్దాం అనుకుంటున్నాము, టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాం. అందుకోసం మనం ఏం చేయాలంటే టేబుల్ అని రాసేసేసి ఇక్కడ ఏం చేస్తాము, అడ్డగీత గీసానుకో దాన్ని ఏమంటారు, మధ్యలో గీస్తే దాన్ని ఏమంటాము, హైఫన్ అంటాం. కింద గీసామనుకో దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అంటారు. మీరు చెప్పాలన్నమాట, టేబుల్ అండర్ స్కోర్ అని రాశాను అంటే టేబుల్లో ఉన్న సమాచారం మొత్తం చూడాలి అంటే ఏమంటారు, ఇన్ఫో అంటాం కదా, అంటే ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఒక టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాం అనుకున్నాం. అంటే క్లాజ్ ఏంటిదంటే ప్రాగ్మా స్పేస్ ఇచ్చేసి టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అనే క్లాజ్ కనుక మనం వాడామనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్లో ఉన్న టోటల్ డేటా మొత్తం కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే డన్. తర్వాత ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి మనం ఏది చూడాలన్నా కానీ రౌండ్ బ్రేసెస్ ఉండాలన్నమాట. రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేసెస్లో ఎవరిది చూద్దాం అనుకుంటున్నాము, కాలేజీకి సంబంధించి చూద్దాం అనుకున్నాను. టేబుల్కి కాలేజ్ అనే ఒక నేమ్తో ఒక టేబుల్ ఉంది కదా, ఆ నేమ్ ఉన్న టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశానంటే ఏ టేబుల్ అయితే చూద్దాం అనుకుంటున్నాం ఆ టేబుల్ యొక్క నేమ్ ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్లో పెట్టేసేసి దానికి బయటకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఒక సెమీ కాలన్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి ఏమైందంటే క్లాజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, మనకి ఏమైంది, కాలేజ్ అనే దానికి సంబంధించిన ఒక టేబుల్ అనేది వచ్చేసేసిందా, కాలేజ్ అనే టేబుల్ వచ్చేసేసిందా.
కాలేజ్ అనే టేబుల్లో హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయో చూడు. అంటే ప్రతి దాని యొక్క కాలం నేమ్సే వచ్చేస్తాయి అనమాట ఆ టేబుల్కి సంబంధించింది. సో ఏమేమి ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి చూడు ఏమున్నాయో. నేమ్ అనేది ఉంది, రిజిస్టర్ నెంబర్ ఉంది, అడ్రస్ అనేది ఉంది. మనకు కూడా ఏమొచ్చిందో చూడు, నేమ్ అనేది ఉంది, రిజిస్టర్ నెంబర్ ఉంది, అడ్రస్ అనేది ఉంది. అంటే మనం ఏం చేసేసాము, ఒక టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ కనుక మనం చెక్ చేయాలి అనుకుంటే ఆ టేబుల్లో ఉన్న టోటల్ కాలమ్స్ నేమ్స్ యొక్క చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రాగ్మా అని పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి table_info అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఏ టేబుల్ యొక్క సమాచారం చూద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క టేబుల్ నేమ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసేసి ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ కనుక చేసి చూసామనుకో మనకేమొస్తుంది అంటే ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్, ఆ టేబుల్లో కాలం నేమ్స్ ఏం పెట్టాము అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ చెప్పాలా, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ కొత్తది నేర్చుకుంటాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ or shall we continue the another slide? Okay then, right now I am completing this task. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొకటి కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్స్, కాలేజీ, క్రికెటర్స్ అని ఉంది. అవన్నీ కాకుండా నేనేం చేస్తానంటే వేరొక పేరు పెట్టాను. ఏం పేరు పెట్టానంటే టిల్లు అని పెట్టాను. టిల్లు అనే నేమ్తో ఒక టేబుల్ ఉందనుకున్నాం అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అసలు నాకు అక్కడ ఏమీ రాలేదు. అంటే టిల్లు అనే పేరులో మనం ఏం పెట్టలేదురా బాబు అనేది దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. అంటే అక్కడ లేని నేమ్తో కనుక పెడితే ఏమైంది అనేది చూద్దాం. కాలేజెస్ అని కొట్టాను అనమాట. అని కొట్టేసేసి రౌండ్ బ్రేస్ లేదా చేసేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమొచ్చింది, ఆ టేబుల్తో ఏం లేదనే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే డే. తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటిది అంటే ఇన్సర్ట్ డేటా. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము, ఒక టేబుల్ని అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నాము, అంతేనా కదా? ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. అలానే మళ్ళీ ఇంకేం నేర్చుకున్నాం మనము, అలానే ఒక టేబుల్లో ఉన్న కాలం నేమ్స్లో ఉన్న టోటల్ కాలం నేమ్స్ అనేది ఒకేసారి చూడాలి అంటే ఒక టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ని కనుక మనం చూడాలి అంటే ఏం చేసామంటే ప్రాగ్మా అని రాసేసి table_info అని పెట్టేసేసి దాని పక్కన మనం ఏం చేసామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లో కనుక వెళ్ళేసి మనం ఏం చేసామంటే ఆ టేబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసాం. ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ యొక్క హిస్టరీ మొత్తం కూడా చూసేసాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన యొక్క సెషన్లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు దాకా నేనేం చేశాను, ఒక టేబుల్ క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మరొకటి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ టేబుల్కి ఏం పేరు పెట్టుకున్నాను, క్రికెటర్స్. నా క్రిక్ వట్టికే పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ దాంట్లో ఏం పెట్టాను, నేమ్ పెడుతున్నాను కాబట్టి ఎన్ అని రాసుకుంటున్నాను, కాలం నేమ్ అయిపోయింది కాబట్టి. రెండో దాంట్లో ఏజ్ కాబట్టి ఏ అని పెట్టాను. మూడో దాంట్లో ఏం చేశాను అంటే స్కోర్ కాబట్టి ఎస్సి అని పెట్టుకున్నాను. నాలుగో దాంట్లో ఏం చేశాను అంటే బాల్స్ కాబట్టి బి అని పెట్టుకున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఫస్ట్ కాలంలో నేనేం రాద్దాం అనుకున్నాను అంటే ఒక డేటా రాద్దాం అనుకున్నాను. క్రికెట్స్ యొక్క పేరు పెట్టాలి కదా, విరాట్ కోహ్లీ, విరాట్ అనే ఒక పేరు పెడదాం అనుకున్నాను. విరాట్ యొక్క వయసు ఎంత అంటే రోలో రాస్తున్నాను అనమాట. అంటే మనం ఒక టేబుల్లో ఎప్పుడు కూడా మనం ఏం క్రియేట్ చేస్తాం అంటే రోస్ అనేవి క్రియేట్ చేస్తాం. విరాట్ అనే ఒక పేరు పెట్టాను. వాడి వయసు వచ్చేదలికి ఎంత అంటే 36 ఇయర్స్ అని చెప్పారు అనమాట. 36 అని చెప్పాను. వాడు లాస్ట్ మ్యాచ్లో ఎంత కొట్టాడంటే 78 రన్స్ కొట్టాడని చెప్పారు. ఎన్ని బాల్స్ ఆడారంటే 52 బాల్స్ ఆడాడని చెప్పారు. అంటే నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇలా నేనేం చేద్దాం అంటే డేటాబేస్లో
విరాట్ అనే పేరుతో ఒక 36 ఏజ్ కలిగిన ఒక విరాట్ కోహ్లీ 78 రన్స్ కొట్టాడు, 52 బాల్స్ ఆడాడు లాస్ట్ మ్యాచ్లో అని చెప్పాలి అనుకున్నాను. అంటే నేను ఇట్లా డేటాని ఏం చేద్దామంటే ఫిల్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఫిల్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేసి ఫిల్ చేస్తాము అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా? ఓకేనా. అలా నేర్చుకోవాలంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఒక డేటాని గనక మనం ఇన్సర్ట్ అనేది చేయాలి అంటే, క్రియేట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తామంటే మనము ఇన్సర్ట్ అనే ఒక డేటాని ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ వాడతాం. ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఏదైనా ఒక రో అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఒక రో అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఒక డేటాతో ఒక రో అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే మనకు ఒక సింటాక్ ఉండాలి కదా. సింటాక్ అనేది ఏంటిది అంటే బాగా చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ను వాడేసేసి టేబుల్లో ఉంచాలి అంటున్నాం కదా, లోపల ఉంచాలి అంటున్నాం కదా. లోపల అంటే మనం ఏమంటాం, ఇంటూ అంటాం కదా. ఇన్సర్ట్ టేబుల్లో డేటా ఉంచుతున్నాను. ఏ టేబుల్లో వాడుతున్నాం అనేది ఆ టేబుల్ యొక్క పేరు పెట్టాలన్నమాట. పేరు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ వాడేసేసి ఆ కాలంని ఏ కాలంలో ఏ వాల్యూస్ ఇస్తున్నాము అనేది మనం చెప్పాలన్నమాట. ఓకేనా? అది చెప్పాలి అంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట మీకు. అంటే మనం ఏం చేయాలి అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం డేటాబేస్లో. ఆ డేటాబేస్లో ఒక టేబుల్లో ఉన్న ఒక రోలో ఫస్ట్ రోలో నేనేం చేద్దామంటే డేటా అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. డేటా అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ను వాడేసి దేంట్లో ఉంచుతున్నాం, టేబుల్లో ఉంచుతున్నాం కాబట్టి ఇంటూ అని పెట్టి ఏ టేబుల్లో అయితే ఉంచుతున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది రాయాలి. అక్కడ దాకా మనకు అర్థమైంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నాకు క్రికెటర్స్ అని చూడు, ఈ క్రికెటర్స్ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్ లోపల నేనేం చేస్తానంటే ఒక డేటాని నింపుదాం అనుకున్నాను. అలా నింపాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్దాం. వెళ్ళేసేసి మనం ఏం చేద్దామంటే డేటా నింపాలి అంటే మనం ఏ క్లాస్ వాడాలి చెప్పాలి. ఏ క్లాస్ వాడాలి ఇన్సర్ట్ అని పెట్టేసాను. దేంట్లోకి వెళ్దాం, టేబుల్లోకి వెళ్తాను కాబట్టి ఇంటూ అని పెట్టేసాను. తర్వాత ఏం చేస్తాను అంటే ఏ టేబుల్లోకి వెళ్దాం మనము, ఏ టేబుల్, క్రికెటర్స్ అనే టేబుల్లో కదా మనం క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేసానంటే క్రిక్కర్ అని రాసానా, ఇందాక పొరపాటు నేను తప్పు రాసాను, ఏమనుకోవద్దు. క్రికెటర్స్ రాయిపోయి నేను క్రిక్కర్స్ రాశాను, ఏమనుకోబాకండి, దాంట్లోనే రాసేస్తాను. క్రిక్కర్స్ అని రాశాను అనమాట. ఓకే అని రాసేసి నేను ఏం చేశాను అంటే స్పేస్ ఇచ్చేసేసి ఈ టేబుల్ లోపల నేను డేటా నింపుతున్నాను కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను అంటే ఏం పెట్టాలి, ఒక రౌండ్ బ్రేస్ అనేది తీసుకోవాలి. ఎండ్ చేస్తున్నానంటే క్లోజ్డ్ రౌండ్ బ్రేస్తో మనం క్లోజ్ చేయాలి. ఓపెన్ రౌండ్ బ్రేస్ అనేది తీసుకొని డేటా స్టార్ట్ చేస్తాం. వాల్యూ ఎండ్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఎండ్ రౌండ్ బ్రేస్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఒక చుక్క ఒక కామా పెడతాం. ఒక కామా పెడితే దాన్ని ఏమంటారు చుక్క కామా పెడితే దాన్ని ఏమంటారు సెమీ కాలన్ అని పిలుస్తారు. ఓకే, సెమీ కాలన్ అనేది పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే నా డేటా క్రికెట్స్ అనే టేబుల్ లోపల డేటా నింపుతున్నాను. ఓకే, నింపాలి అంటే ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. మళ్ళీ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి ఏమేమి ఉంటాయి అంటే టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో ఏముంటాయి ఫస్ట్ది ఈ కాలంలో మనం పేరు నింపుతున్నాం. దీన్ని కాలం నేమ్ అంటారు, అంటే కాలం అంటారు. ఈ కాలంలో విరాట్ అనే పేరు పెట్టాలి, అంతేనా కాదా? దీన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. దీన్ని ఏమంటారంటే కాలం అంటారు. అంటే మనం ఏ కాలంలో ఏ వాల్యూ పెట్టాలి అనేది కంప్యూటర్కి చెప్పాలన్నమాట. మనం ఏ కాలంకి ఏ వాల్యూ పెట్టాలి అనేది మనం కంప్యూటర్కి చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఆ కాలమ్స్ పేర్లన్నీ కూడా మనం ఏం చేయాలంటే రాయాలన్నమాట. ఓకేనా? ఓకే, దెన్ ఆ కాలమ్స్ అన్నీ రాసేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే వాల్యూ అనే ఒక పేరు పెట్టేసి ఈ టేబుల్లో ఏ వాల్యూ ఇస్తున్నాం, నేమ్ అనే కాలంకి ఎదురుగా ఏ వాల్యూ ఇస్తున్నామో చెప్పాలి. ఏజ్ అనే కాలంకి ఎదురుగా ఏమి ఇస్తున్నామో చెప్పాలి. స్కోర్ అనే కాలంకి ఎదురుగా మనం ఏమి ఇస్తున్నామో చెప్పాలి. బాల్ అనే కాలంకి ఎదురుగా మనం ఏమి ఇస్తున్నాం అనేది చెప్పాలన్నమాట.
అవన్నీ కూడా మనం ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా వెళ్ళేసేసి చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. అంటే మీరు ఇప్పుడు పీపీటీలోకి వెళ్దాం. ఇక్కడ ఏం చేసేసామంటే ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసి ఆ టేబుల్ యొక్క నేమ్ రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ అనేది ఇవ్వాలి. రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే C1, C2, C3, C4 అని రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే మన టేబుల్లో కాలం నేమ్స్ ఏమైతే పెట్టామో ఫస్ట్ కాలం నేము, రెండవ కాలం నేము, ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలం నేమ్స్ అనేవి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ క్లోజ్ చేయాలి. ఈ కాలం నేమ్లో మనం ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో వాల్యూస్ అని పెట్టేసి ఒక రౌండ్ బ్రేస్ ఓపెన్ చేసేసి దాంట్లో ఫస్ట్ కాలం నేమ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం, రెండవ కాలం నేమ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం, మూడో కాలం నేమ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం, నాలుగో కాలం నేమ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం అనేది రాసేసి రౌండ్ బ్రేస్ క్లోజ్ చేసేసి ఒక సెమీ కాలన్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మనం ఎస్క్యూఎల్లో ఒక క్వైరీ అనేది రాయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ క్వైరీ రాసేసిన తర్వాత మనం కనుక పోస్ట్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మన వాల్యూస్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే టేబుల్లోకి వెళ్ళేసేసి స్టోరేజ్ అనేది అయిపోతాయి అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మనం కూడా వెళ్ళేసి ఏం చేద్దామంటే ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూసేద్దాం. ఓకేనా? ఓకేనా? అలా చేయాలి అంటే ఏం చేశాను, ఈ టేబుల్ లోపల వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను నా వసంత. అలా ఇవ్వాలి అంటే నేనేం చేశాను అంటే ఇన్సర్ట్ ఇంటూ అని రాసి ఆ టేబుల్ యొక్క నేమ్ రాసి రౌండ్ బ్రేస్ అనేది పెట్టేశాను. తర్వాత ఫస్ట్ కాలం నేమ్ ఏంటిది, ఫస్ట్ కాలం నేమ్ ఏంటిది నాన్న, నేమ్ అనే కాలం నేమ్ కదా ఇచ్చింది నేను, అయితే కామా పెట్టాను. తర్వాత రెండో కాలం నేమ్ ఏమి ఇచ్చాను, ఏజ్ అని ఇచ్చాను, అయిపోయింది, కామా పెట్టేశాను, మళ్ళీ స్పేస్ ఇచ్చాను. తర్వాత కాలం నేమ్ ఏమి ఇచ్చాను, స్కోర్ అని రాసాను, అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చాను, బాల్స్ అని ఇచ్చాను. తర్వాత ఏమి ఇచ్చాను, ఏమన్నా ఇచ్చానా, ఏమి ఇవ్వలేదు. అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేశానంటే రౌండ్ బ్రేస్తో క్లోజ్ చేసేసాను. తర్వాత సెమీ కాలన్ కనుక పెట్టానుకో మనకి ఏమైంది, కమాండ్ అనేది క్వైరీ కంప్లీట్ అయింది. కానీ నేను వాల్యూ ఇవ్వాలి కదా, ఆ వాల్యూ ఏమి ఇవ్వాలి అనేది నెక్స్ట్ కాలంలోకి వద్దాం. ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే వాల్యూస్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేసేసాను. ఓకేనా? రౌండ్ బ్రేస్ ఓపెన్ చేశాను, ఇక్కడ దాకా చేశాను అనమాట. ఇక్కడ ఏం చేశాను, నేము, ఏజ్, స్కోరు అనేసి ఇట్లా ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏమైంది అంటే చివరి దాని తర్వాత ఏమీ లేవు కాబట్టి మనం ఏం చేసామంటే కామా అనేది పెట్టకూడదు అనమాట. ఓకేనా? తర్వాత వాల్యూస్ అనేవి ఇస్తున్నాను కాబట్టి ఇచ్చేసేసాను. ఫస్ట్ దాంట్లో ఏమి రాద్దాం అనుకుంటున్నాము, విరాట్ అనేది ఒక పేరు రాద్దాం అనుకుంటున్నాను. విరాట్ అనే పేరు రాద్దాం అనుకున్నాను ఫస్ట్ కాలం నేమ్లో. విరాట్ అనేది ఏంటిది నాన్న, విరాట్ అనేది ఏంటిది, స్ట్రింగ్ కదా. నేమ్ ఏమంటారు, స్ట్రింగ్ రాయాలి అంటే దానికి ఏంటిది సింటాక్స్, స్ట్రింగ్ అనేది రాయాలి అంటే మనం ఏం చేయాలంటే సింగిల్ కోట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సింగిల్ కోట్ పెట్టేసేసి ఆ దాంట్లో ఏం చేసేయాలంటే విరాట్ అని రాసేసాను, అయిపోయింది. ఓకేనా? ఓకే. తర్వాత కామా పెట్టాను, నెక్స్ట్ వాల్యూకి వెళ్తున్నాను కాబట్టి స్పేస్ ఇచ్చేసేసాను. ఓకే. తర్వాత కాలంలో మనం ఏం చేస్తున్నాం, వాడి యొక్క ఏజ్ ఎన్నేళ్ళు అని రాశాను వాడికి, చూద్దాం మనం దాని దగ్గరికి వెళ్ళి. ఏజ్ ఎన్నేళ్ళు అని రాసుకున్నాను, 36. 36 అనేది ఏంటిది, నంబర్ నేమ్ అంటారు ఇంటీజర్. మనం ఆల్రెడీ ఇందాక మనం ఏం చేసుకున్నాం, దాన్ని ఇంటీజర్ అనేనా క్రియేట్ చేసుకుంది. ఓకే. ఇంటీజర్ అని ఇంటీజర్ అనేది రాసుకున్నాం కాబట్టి ఇంటీజర్సే కాబట్టి మనం పెట్టుకుంది. ఆ ఇంటీజర్స్ ఎన్నని పెడదాము, ఇక్కడ ఎంత నాకు కొంచెం చెప్పాలి, కొంచెం పవర్ పాయింట్. 36 అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే కామా పెట్టాను. తర్వాత ఏంటిది, స్కోర్, వాడు ఎంత కొట్టాడు అన్నాను, 78 కామా. తర్వాత ఏం చేశాను, బాల్స్ చెప్పాను, బాల్స్ ఎంత తీసుకున్నాడు అన్నాను, 52 అన్నాను, 52 అని ఇచ్చేసి తర్వాత అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక సెమీ కాలన్ పెట్టాను, పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైంది అంటే క్వైరీ ఈజ్ సక్సెస్ఫుల్, అంటే మనం చేసిన డేటా మొత్తం కూడా వెళ్ళిపోయిందంట. ఒక్కసారి మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఈ క్రికెటర్స్ అనే టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడు, విరాట్ అనే పేరు వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది, వాడి ఏజ్ కింద టేబుల్ వచ్చేసింది. దాని కింద ఏమొచ్చిందంటే బాల్ స్కోర్ వచ్చేసింది. దాని కింద ఏమొచ్చిందంటే మనకేమొచ్చింది, బాల్స్ కూడా వచ్చేసింది. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా సతీష్?
డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అన్ దిస్ టాపిక్? నో సార్. ఇప్పుడు నేనేం చేశానంటే మా సతీష్ అనే అబ్బాయి కొంచెం ఓవర్ రైడింగ్ అనేది చేస్తాడు. మనోడు మర్చిపోయి ఏం చేశాడంటే కరెక్ట్గా వెళ్ళిందో లేదో చూసుకుందాం అనేసి మళ్ళీ ఏం చేశాడంటే రన్ కోడ్ అని కొట్టాడు. అరే మళ్ళీ క్వైరీ సక్సెస్ కంప్లీటెడ్ అని వచ్చింది అనమాట, ఎగ్జిక్యూటెడ్ అని ఉంది. ఈ క్రికెటర్స్ అనే బాక్స్లోకి వెళ్ళి చూశాను. చూస్తే చూడు రెండో బాక్స్ కూడా ఏమైందంటే విరాట్ అనే పేరుతోనే క్రియేట్ అయిపోయింది. మళ్ళీ రన్ యాజ్ ఏ కోడ్ అని పెట్టాను ఆ క్వైరీని అక్కడే ఉంచి. ఏమైంది అంటే మళ్ళీ వీళ్ళు ఏమైందంటే మరొక కాలం అనేది క్రియేట్ అయింది. ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఎస్క్యూఎల్లో ఒక డేటా క్రియేట్ చేసేటప్పుడు అదే డేటా ఉంచేసి క్వైరీ కనుక అదే ఉంచేసేసి మనం రన్ కోడ్ కొట్టామనుకో మన టేబుల్లో ఏమవుతాయి అంటే అదే నేమ్తో డేటా అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. మనం ఎన్నిసార్లు రన్ కోడ్ చేసామంటే అన్నిసార్లు డేటా అనేది ఫిల్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే దట్ అనేది కూడా మనం తెలుసుకున్న మరొక ఇంపార్టెంట్ పాయింట్. ఏం చేస్తానంటే ఇలాంటి అవుట్పుట్ అనేది వచ్చేసేసింది. దీన్ని నేను ఏం చేస్తానంటే మళ్ళీ కూడా ఏం చేస్తానంటే మళ్ళీ ఎంటర్ చేస్తా ఉంటే ఏమైంది అంటే నాకు అదే నేమ్తో మళ్ళీ మళ్ళీ డేటా అనేది క్రియేట్ అవ్వడం అనేది నేను గమనించాను అనమాట. ఓకేనా? ఓకే దట్ ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అర్థమైంది సార్? ఓకే. ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేద్దామంటే వేరొక డేటా పెడదాం అనుకున్నాను. వేరొక డేటా పెడదామంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వేరొక డేటా పెట్టాలి అంటే మొత్తం రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా రాద్దాం. అంటే మళ్ళీ మనకు ప్రాక్టీస్ అయింది కదా. ఇప్పుడు మనం ఇదే క్రికెటర్స్ అనే టేబుల్లో ఈసారి మనం ఏం చేద్దాం అంటే రోహిత్ శర్మతో కాలం క్రియేట్ చేద్దాం. రోహిత్ శర్మతో క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి నాకు చెప్పాలి నానా. డేటా నింపాలి నాన్న టేబుల్లో. అప్పుడు ఏం చేయాలి? టేబుల్ క్రియేట్ చేసాం, అదే టేబుల్లో ఇంకొక వాల్యూ పెడదాం అనుకున్నాను, ఇంకొక పర్సన్. అప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్ట్ అని రాసేసాను, తర్వాత స్పేస్ ఇచ్చాను. అంటే కమాండ్స్ అన్ని ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్యాప్స్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇన్సర్ట్ అని రాశాను. తర్వాత మనం ఏం చేయాలి? ఇంటూ అంటే ఆ టేబుల్లోకి వెళ్తాం. ఏ టేబుల్లోకి వెళ్దాము? 1 సెకండ్ నాన్న, పవర్ వచ్చింది. 1 సెకండ్. క్రిక్కర్స్ అని పెట్టాను పొరపాటున. ఆ క్రిక్కర్స్ అని రాసేసేసి తర్వాత ఏం చేశాను రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైనా డేటా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? కాలం నేమ్స్ అనేది పెట్టాలి. ఈ టేబుల్లో ఏ కాలం నేమ్స్ ఉన్నాయో అన్నీ రాసేద్దాం. ఫస్ట్ కాలం నేమ్ ఏంది? నేమ్ అనే ఒక కాలం నేమ్ ఉంది, కామా పెట్టేస్తాను. ఓకే డన్. తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను. ఆ స్పేస్ ఇవ్వకపోయినా ఏం కాదు, మీరు ట్రై చేయండి. స్పేస్ ఇస్తే ఏమైంది, స్పేస్ ఇవ్వకపోతే ఏమైందని. తర్వాత ఏముందంటే ఏజ్ అనేది ఇచ్చాను, కామా పెట్టి స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏం చేశాను? స్కోర్ అని రాసేసి కామా పెట్టి స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ కాలం ఏముంది? కాలం నేము బాల్ అనేది ఉంది. ఆ బాల్స్ అని రాసేసాను. ఇంకా తర్వాత ఏమీ లేవు కాబట్టి కామా పెట్టలేదు. ఆ కామా పెట్టకుండా నేనేం చేశానంటే రౌండ్ బ్రేసెస్తో క్లోజ్ చేశాను. అయిపోయింది. ఇప్పుడు నేను డేటా నింపాలి కదా, అంటే ఈ కాలం నేమ్లో వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకోసం మనం ఏ క్లాస్ వాడాలి? వాల్యూస్ అని పెట్టేసేసి మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ని ఓపెన్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే దాంట్లో నేమ్ అనే కాలంలో మనం పేరు పెట్టాలి అనుకున్నాం. పేరు అంటే దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? సింగిల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లో మనం ఏ పేరు అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ పేరు పెట్టాలి. రోహిత్ అనేది కదా పెడుతుంది, రోహిత్ అని రాసేసి నేనేం చేశానంటే కామా పెట్టేసాను. ఓకే డన్. స్పేస్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను అంటే మన టేబుల్లో ఫస్ట్ కాలం నేమ్ రోహిత్ అని పెట్టేశాను. ఏజ్ కాడ ఏమి ఇవ్వాలి? వాడి యొక్క వయసు ఇవ్వాలి. వాడి యొక్క ఏజ్ ఎంత అంటే 37 అంట. 37 అనేది నంబర్ కాబట్టి ఇంటీజర్ కాబట్టి ఇచ్చేసాను. తర్వాత ఏం చేయాలి? స్కోర్. వాడు ఎంత కొట్టాడు అనేది చూద్దాము. ఎంత కొట్టాడు వాడు? 40 కొట్టాడు అనుకున్నా. 42 అని కొట్టేసాను. అంటే అది కూడా ఇంటీజరే కాబట్టి ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను? ఎన్ని బాల్స్ ఆడాడు అనేది చూద్దాం అనుకున్నా. 23 బాల్స్ అనుకున్నా. 23 అని ఇచ్చాను. అన్ని కాలం నేమ్స్ లో మనం డేటా ఫిల్ చేసేసాం కదా. ఫిల్ చేసేసిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్లే అరౌండ్
ఇందాక 3 సార్లు ఎంటర్ కొట్టాను కాబట్టి 3 విరాట్ కోహ్లీలు వచ్చినాయి. తర్వాత మనం ఏం చేసాము, రోహిత్ అనేది పెట్టాను కాబట్టి ఆ రోహిత్కి సంబంధించిన డేటా మొత్తం కూడా వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. సార్ ఇక్కడ ఒక ఎర్రర్ అనేది ఉందన్నమాట. సెమీ కాలన్ అనేది పెట్టకపోతే చాలా తప్పు అనమాట. అది సెమీ కాలన్ పెట్టాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే మరొకటి చేద్దాం అనుకున్నాను. ఈసారి నేనేం చేద్దాం అంటే ద్రావిడ్ అనేది కొడదాం అనుకున్నాను. ద్రావిడ్ వద్దు, మనకి ఏం ద్రావిడ్ అయినా ద్రావిడ్ అని కొడదాం అనుకున్నాను. కొట్టేటప్పుడు నేనేం చేశానంటే అక్కడ 4 కాలం నేమ్స్ ఉంటే నేనేం చేశానంటే 3 ఇచ్చాను పొరపాటున. ఇక్కడ 4 కాలం నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్ అనేది ఒకటి, ఏజ్ అనేది ఒకటి, అలానే స్కోర్ అని ఒకటి, బాల్స్ అని ఒకటి ఉంది. నేనేం చేద్దాం అనుకున్నాను అంటే మర్చిపోయాను నేను. 3 ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు. ఏమైంది నాన్న? ఒక చిన్న అవుట్పుట్ అనేది చూశాను, డిజైర్డ్ అవుట్పుట్. ఏమని చూశాను? మనం 4 కాలం నేమ్స్ పెట్టుకున్నప్పుడు మనం 3 వాల్యూసే కనుక మనం ఇచ్చేసామనుకో అప్పుడు ఏమొచ్చిందంటే మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అదేంటిదంటే ఇన్వాలిడ్ అనే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే దాన్ని అర్థమైందన్నా? అది మనం ఏం చేయాలంటే సెర్చ్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. అలా సెర్చ్ చేసుకోవాలంటే 4 అవుట్పుట్లోకి వెళ్ళి వాల్యూ ఎంత ఉందంటే ఒక 68 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఆ క్రికెటర్స్ అనే దగ్గరికి వెళ్ళి చూస్తే చూడు ఏమైందో, ద్రావిడ్కి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసింది. అంటే మీ అందరికీ కూడా ఇష్యూస్ అనేది అర్థమవుతున్నాయి కదా? ఏమైనా డౌట్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే దెన్ ఇప్పుడు ఫర్దర్ ద టాపిక్ అనేది ఒకసారి చూద్దాం. ద నెక్స్ట్ పార్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిట్రీవ్ ద డేటా అనేది ఇప్పుడు ఏందో నేర్చుకుందాం. రిట్రీవ్ చేయడం అంటే ఏంటంటే రీడ్ చేయడం అనమాట. అంటే ఒక టేబుల్ లోపల మనం ఏ డేటా అనేది రాసాము, ఏ డేటా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటిది అనేది మీనింగ్ కూడా ఒకసారి చూద్దాం. రిట్రీవ్ ద డేటా అంటే ఏంటంటే మనం తీసుకున్న టేబుల్లో ఏ డేటా అనేది ఉంది అనేది చెప్పాలి అంటే మనం ఎలా చెప్తామంటే ఈ రిట్రీవ్స్ ఒక టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం చూడాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ రిట్రీవ్ అనే ఒక ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే అది ఆపరేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ వాడేసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఏ కాలం నేమ్స్లో డేటా అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి దాని యొక్క టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే విరాట్ కోహ్లీ ఉంది కదా, ఈ క్రికెటర్స్ అనే టేబుల్ ఉంది కదా, ఈ క్రికెటర్స్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఉన్న డేటా వాల్యూస్ మొత్తం చూద్దాం అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేసామంటే ఒక క్లాజ్ వాడాలి. ఏ క్లాజ్ వాడాలి అంటే సెలెక్ట్ అనే క్లాజ్ను వాడి దాంట్లో ఉన్న కాలం నేమ్ ఇచ్చేసి దాంట్లో ఉన్న ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ అన్ని ఇచ్చేసేసి ఫ్రమ్ ఎక్కడి నుండి అంటే ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టేసేసి ఆ టేబుల్ యొక్క నేమ్లో ఉన్న కాలం నేమ్స్లో ఉన్న డేటా మొత్తం చూడాలి అంటే ఇలా రాసేసి సెలెక్ట్ అనే క్లాజ్ వాడితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే కాలేజీకి సంబంధించిన డేటా చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఆపరేషన్ తెలుసు అనమాట. ఏమని తెలుసు? అలా చూడడాన్ని ఏమంటారంటే రిట్రీవ్ అంటారనమాట. సెలెక్ట్ అనే ఒక క్లాజ్ వాడాను. క్లాజ్ వాడేసిన తర్వాత మనం ఏం చేయాలి? సెలెక్ట్ అనే క్లాస్ తర్వాత ఏం చేయాలి? కాలం నేమ్స్ పెట్టాలి. అంటే మనం ఉన్న డేటా ఏందో చూద్దామా? సరే, కాలేజీలో ఏమేమి ఉన్నాయి కాలమ్స్ చూడు, ఏమేమి ఉన్నాయి ఆ కాలం నేమ్స్ అన్ని ఇచ్చేద్దాం. ఏముంది? ఒకటి నేమ్ అని ఒకటి, మనం కాలేజ్ వద్దులే, ఆ రిజిస్టర్ అవన్నీ రాయాలంటే పెద్ద టైం పడుతుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను వెళ్ళేసి ఏం చేద్దాం అనుకున్నానంటే ప్రోడక్ట్స్లో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఏముంది? ఐడి అని ఉంది, ఐడి అని పెట్టేశాను. ఐడి అనే కాలం నేమ్ ఉంది, ఆ కాలం నేమ్ పెట్టాను. ఆ కాలం నేమ్లో ఉన్న టోటల్ డేటా చూడాలంటే పెట్టేసి స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏముంది? నేమ్ అని ఉంది, నేమ్ అని పెట్టేసేసి కామా పెట్టేసి స్పేస్ ఇచ్చేసాను. తర్వాత ఏముంది? ప్రైజ్ అని ఉంది, ప్రైజ్ అనే కాలం నేమ్ ఉంది కాబట్టి ప్రైజ్ అని పెట్టేసాను. మళ్ళీ కామా పెట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే బ్రాండ్ అని ఉంది,
బ్రాండ్ అని నేమ్ పెట్టేసేసి కామా పెట్టేసి తర్వాత ఏముందంటే కేటగిరీ ఉంది, కేటగిరీ అని ఉంది, అది పెట్టేసేసి నేనేం చేశానంటే అంతా కూడా అయిపోయింది. తర్వాత నేనేం చేశానంటే ఏ టేబుల్లో నుండి చూద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు నేనేం చేశానంటే ఫ్రమ్, ఎక్కడి నుంచి చూస్తున్నాను, ఫ్రమ్ అని పెట్టేసేసి ఏ టేబుల్లో చూస్తున్నాను నేను, ప్రోడక్ట్స్ అనే దాంట్లో చూస్తున్నాను, ప్రోడక్ట్ అని పెట్టాను అనమాట. ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టాను అనమాట, ప్రోడక్ట్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టాను. అంటే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్లో ఉన్న డేటా మొత్తం చూడాలి అనుకున్నాను. ఆ టేబుల్లో నాకు ఏమున్నాయి అంటే ఐడి అనే ఒక కాలం నేమ్ ఉంది, అలా నేమ్ అనే ఒక కాలం నేమ్ ఉంది, ప్రైజ్ అనే కాలం నేమ్ ఉంది, బ్రాండ్ అనే కాలం నేమ్ ఉంది, కేటగిరీ అనే కాలం నేమ్ ఉంది. ఈ కాలం నేమ్స్ లో ఉన్న డేటా మొత్తం చూద్దాం అనుకున్నాను. అలా చూద్దాం అనుకుని నేను ఏం చేశానంటే ఆ కాలం నేమ్స్ అన్ని ఇచ్చేసేసి తర్వాత ఫ్రమ్ అని పెట్టి తర్వాత మనం ఏం చేయాలంటే ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది అంటే అప్పుడు చూడు నీకు ఏమొచ్చేసిందో ఆ ప్రోడక్ట్స్ ఇందాక మనం ఏం చేసాం, ప్రోడక్ట్స్కి సంబంధించిన ఆ టేబుల్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేసిందా, అవునా కాదా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? హలో, ఓకే. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందాక నేనేం చేస్తానంటే ప్రోడక్ట్స్ అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి దాంట్లో కాలం నేమ్స్ ఏంటియో నాకు తెలుసు కాబట్టి నేనేం చేసేసానంటే ఆ కాలమ్స్ దగ్గరకు వచ్చి చూసుకొని ఆ కమాండ్ కొట్టాను. మనకి డేటాబేస్లో కనుక చూసేసామనుకో మనకి ఏముంటాయి అంటే కొన్ని లక్షల టేబుల్స్ అనేవి ఉంటాయి. ఈ లక్షల టేబుల్స్లో కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయో చూడాలంటే మనకు కష్టం కదా, కష్టమా కాదా? ఇప్పుడు నేనంటే ఏం చేశానంటే ఆ ప్రోడక్ట్ అనేది ఇందాక కాలేజీ పెడదామంటే ఆ రిజిస్టర్ అవన్నీ రాయాలని చిరాకు పుట్టిద్దని నేనేం చేశానంటే అది స్కిప్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ కాలేజీలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ చూడాలి. లేదు నాకు ఇంకా నా దాంట్లో ఏం చేశారంటే డేటాబేస్లో కొన్ని లక్షల టేబుల్స్ ఉన్నాయి. ఆ లక్షల టేబుల్స్లో ఉన్న డేటా చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే ప్రతిసారి ఆ కాలం నేమ్ పెట్టాలంటే నాకు కష్టం కాబట్టి అప్పుడు మనం ఒక షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మీరందరూ ఇప్పుడు దాకా రాసింది మర్చిపోండి, ఇప్పుడు షార్ట్ కట్ అనేది వాడండి. ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాము, ఒక టేబుల్లో ఉన్న డేటా చూడాలి అంటే ఏం చేస్తాము, సెలెక్ట్ అనే SQL క్లాస్ వాడేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టోటల్ మొత్తాన్ని చూడాలి అంటే కంప్యూటర్లో ఒక కమాండ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే స్టార్ అన్నామంటే టోటల్ ఆల్ అని దాని మీనింగ్ అనమాట. స్టార్ అనేది పెట్టానంటే ఆల్ కాలం నేమ్స్ అని దాని మీనింగ్ అనమాట. ఆల్ అని చెప్పడాన్ని కంప్యూటర్లో ఏమంటారంటే స్టార్ అని చెప్తారు అనమాట. స్టార్ అని పెట్టేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేశాను. అంటే ఏ టేబుల్లో చూద్దాం అనుకుంటున్నాను, ఆ టేబుల్ ఏ టేబుల్లో చూద్దాం అనుకుంటున్నాం, మనము కాలేజీలో చూద్దాం అనుకున్నాం, కాలేజ్ అని ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేశాను. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూస్తాను. వెంటనే ఏమైందో చూడు, ఆ కాలేజీలో ఉన్న టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేసింది. ఇక్కడ నేను కాలేజ్ తీసేసి నేనేం చేశాను అంటే మనం క్రియేట్ చేసి చూద్దాం అనుకున్నాను. మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాను. ఏంటిది, క్రికర్స్ అని రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు మన దాంట్లో ఉన్న టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది చూడు. అలానే ప్రోడక్ట్స్ చూద్దాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే క్రికెటర్స్ తీసేసేసి నేనేం చేశానంటే ప్రోడక్ట్స్ అని పెట్టాను. ప్రోడక్ట్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైంది అంటే నాకు అక్కడ ఉన్న డేటా మొత్తం కూడా వచ్చేసేసింది. అంటే ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు, రిట్రీవ్ అనేది చేయడం కూడా ఎలా అనేది కూడా మీరు నేర్చుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిట్రీవ్ అనేది చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్, నాట్ ఆడిబుల్. ఓకే దెన్. నో సార్, డౌట్ ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంకా లాస్ట్ 2 minutesలో కంప్లీట్ చేద్దాం. ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే డేటాబేస్తో ఆపరేట్ చేయడం అనేది మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఏం చేసేసాం ఇప్పుడు దాకా మనము ఒక టేబుల్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాము, ఒక టేబుల్లో డేటా నింపాలి అంటే ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాము, ఆ టేబుల్లో ఉన్న డేటాని చూడాలి అంటే రిట్రీవ్ అనేది ఎలా చేస్తారనే దాన్ని కూడా మనం నేర్చుకున్నాం, అవునా కాదా? ఇక్కడ దాకా చెప్పిన టాపిక్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా లేవా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. లాస్ట్ 5 minutes అంటే ఇన్సర్ట్ ద డేటా పాసిబుల్ మిస్టేక్స్. అంటే మనం ఒక టేబుల్లో మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, ఒక టేబుల్లో డేటా అనేది ఫిల్ చేస్తా ఉన్నాం. ఈ డేటా అనేది ఫిల్ చేసేసేటప్పుడు అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది
కామన్గా చేసే మిస్టేక్స్ అనేవి ఒక 3 మిస్టేక్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో చెప్పుకొని కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు సెషన్. ఓకేనా? ఓకేనా. అందరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఏం చేస్తామంటే ఒక టేబుల్లో మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అనేది పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లేయర్స్ అనే ఒక టేబుల్ ఉంది. దాంట్లో కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయి, నేమ్ అనే కాలం నేము, అలానే ఏజ్ అనే కాలం నేము, స్కోర్ అనే కాలం నేమ్ ఉంది. దాంట్లో ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి మనము? నేమ్కి ఒక వాల్యూ ఇవ్వాలి, ఏజ్కి ఒక వాల్యూ ఇవ్వాలి, స్కోర్కి ఒక వాల్యూ ఇవ్వాలి. కానీ మనం ఏమి ఇచ్చాము? 2 వాల్యూస్ ఇచ్చామనుకో అప్పుడు మనకేమొస్తుంది? మనకేమొస్తుంది ఒక ఎర్రర్ అనేది వస్తుంది. అంటే మన దగ్గర 3 కాలమ్స్ ఉంటే మనం 2 వాల్యూసే ఇచ్చాము, అందుకొని అది తప్పు అనేది వచ్చేసిద్ది అనమాట. అది ఎలా అనేది ఇందాక కూడా మీ అందరికీ చూపించాను కదా, మళ్ళీ చూపించాలా? సార్. ఓకే. అలానే మరొక పాసిబుల్ మిస్టేక్ ఏంటి అంటే మనం డేటా టైప్స్ అనేది రాసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు నేమ్ అనే దానికి ఒక డేటా టైప్ వాడాం. ఏమని వాడాము? వార్ క్యారెట్ వాడాం. ఏజ్ అనే దానికి ఇంటీజర్ పెట్టాం, స్కోర్ అనే దానికి ఇంటీజర్ పెట్టాం. బట్ మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు స్కోర్ అనేది ఇంటీజర్ ఇవ్వాలి అయితే మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చేసాం. అలా స్ట్రింగ్ అనేది ఇచ్చేసామనుకో అయినా మనకి అవుట్పుట్ వస్తుంది. కాకపోతే అదేంటిదంటే అది ఒక బ్యాడ్ బిహేవియర్ అనమాట. మన దగ్గర టేబుల్స్ చాలా చాలా ఉంటాయి. అలా మనం ఒక డేటా టైప్ ఇచ్చేసి వేరొక వాల్యూ పెట్టామనుకో ఆ టేబుల్లో నిండిద్ది. బట్ మనం ఫ్యూచర్లో చేసేసేటప్పుడు ఏమవుద్ది అంటే నంబర్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి వస్తాయి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏమైందంటే చాలా ఇష్యూస్ అనేది డీబగ్గింగ్ చేయడం అనేది చాలా తలనొప్పిగా ఉంటుంది అనమాట. అందుకొని మనం ఏం చేయాలి అంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్ లోపల ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలి, ఆ డేటా టైప్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో వాల్యూస్ అనేది ఫుల్ఫిల్ అనేది చేయాలన్నమాట. అది కూడా అందరు కామన్గా చేసే మిస్టేకే అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక మిస్టేక్ ఏంటిది అంటే ఇట్లా 10 అనేది వస్తుంది, బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదనమాట. ఓకే. అలానే మనం అందరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇంకొక మిస్టేక్ అనేది చేస్తాం అనమాట. ఇంకొక మిస్టేక్ మనం ఏం చేస్తామంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ అనేది చేస్తారు. ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న టేబుల్ కాకుండా వేరొక టేబుల్ నేమ్ అనేది పెట్టడం ద్వారా మనకి ఏమొస్తుందంటే మనం ఏం చేస్తాము, ఒక డేటా అనేది మనం ఏం చేద్దాం అనుకున్నాం, క్రికెటర్స్లో పెడదాం అనుకున్నాం. క్రికెటర్స్లో అనేది పెట్టబోయి నేను ఏం చేశాను అంటే మ్యాచెస్ అని పెట్టేసేసి లేని టేబుల్ పెట్టేసేసి దాంట్లో డేటా నింపుదాం అనుకుంటాం. అలా నింపడం అనేది కూడా ఏమైందంటే మనకి పాసిబుల్గా వచ్చే ఎర్రర్ అనమాట. ఓకేనా? ఇందాక నేను డేటా ఏం చేద్దాం అనుకున్నాను, క్రికెటర్స్ అనేవి ఇవ్వబోయి నేను ఏం చేశాను అంటే అక్కడ మ్యాచెస్ అని పెట్టేసేసి సేమ్ ఇన్సర్ట్ అనే క్లాజ్ను వాడేసి కొట్టేశాను. అప్పుడు కూడా నాకు ఏమైందంటే అవుట్పుట్ అనేది రాదనమాట. అప్పుడు నాకేమొస్తుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. అంటే మనం ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయడం అనేది చేయాలన్నమాట. ఇలా చేయాలి అంటే ఏమైందంటే మీ అందరికీ కూడా ఏమైందంటే ఈజీగానే వస్తుంది అనమాట. రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైందంటే ఆటోమేటిక్గా మీరే ఏం చేస్తారంటే ఈజీగా ప్రతి డేటా అనేది కూడా చేయొచ్చు అనమాట. ఒకసారి చేస్తే ఎవరికి కూడా గుర్తుండదు అనమాట. అందుకొని మీరు రోజు కనుక ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ కమాండ్స్ అన్ని మీకు అలవాటు అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అందుకొని ఈ రోజు నుండి మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే బిఫోర్ ద క్లాస్ ఒకసారి, ఆఫ్టర్ ద క్లాస్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ డేటాబేస్లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేయడం ఎలా, ఆ టేబుల్స్లో వాల్యూస్ ఎలా నింపుతున్నాం అనేది మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఈ డేటాబేస్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఎవరైతే చేయరో వాళ్ళందరికీ ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా ఇట్స్ టఫ్గానే నడుస్తుంది అనమాట. అందుకొని మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? ఓకే డన్. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు టుడే సెషన్? ఎనీబడి హ్యావ్? ఓకే, ఇంకేమీ డౌట్ లేవు కదా? ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్